దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరమగీతములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణప్రియుడ, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దాననై నీ జతగాండ్ల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము వరకై నీకు స్తోత్రాలు. ఈ దినములో ఉన్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వినువారు నీ బిడ్డలై ఉన్నారు నాయన. నాకు కావలసిన వాక్యమును, ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించే మనసును వినువారికి నాయన కలుగు చేయమని వేడుకుంటున్నాం. నా నోటికి బోరగా ఉండండి. మీ మాటలు నా నాట ఉంచి మాట్లాడటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి, ప్రతి విషయంలో ప్రభువా నాయన నిన్ను ముందుంచుకోవటానికి కావలసిన కృపను మాకు దయచేసి, మీ ఆశీర్వాదములకు వారసులముగా ఉండనట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోయే ముందుగా దేవుని యొక్క కృప మనందరికీ సమృద్ధిగా కురిగినట్లుగా దేవుణ్ణి వేడుకుందాం. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత అనేక దినముల నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని మత్తయి సువార్త 24:12 యేసు ప్రభువు సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు పట్ల ప్రేమ చల్లారిన ఈ దినములలో ఈ పరమగీతములో ధ్యానించటము మనకు ఎంతో అవసరముగా కనపడుతూ ఉంది. దీని మాటలు వినుటను బట్టి మనము ఎంతగానో ప్రోత్సహించబడతామని, దేవుని ప్రేమలో మనము ఎలాగన ఉండాలో మనము ఈ వాక్య భాగాల ద్వారా మనము తెలుసుకోగలుగుతాం. ఈ వాక్యం యొక్క మాటలను మనము తెలుసుకునే విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజుల్లో ఎంతో అవసరమైనట్లుగా మనకు కనపడుతుంది. ఇంతకుముందైతే ఈ విషయాలన్నిటిని గురించి కూడాను మనము అంతగా ధ్యానించలేదు, కానీ ఇప్పుడైతే ఈ వాక్య భాగాలు మనకు ఎంతో అవసరముగా మనకు కనపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరమగీతము 1వ అధ్యాయము మొదటి 6 వచనాల గురించి మనము ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. 7వ వచనము గత పర్యాయము కొంత నేర్చుకుని ఉన్నాం. ఈ దిన భాగంలో కూడాను మరి కొంత భాగాన్ని మనము నేర్చుకుందాం. పరమగీతములు 7లో 1:7 నా ప్రాణప్రియుడ, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలనని ఈ వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశం ఏమిటి అని అంటే, ఆయన మందలో మనము కలియుట అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇవి షోలమితి ప్రభువుతో పలికిన మాటలుగా మనకు ఇక్కడ వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. ఈ షోలమితి ప్రభువుని ఎరిగిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉందని మనము ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం. ఈ మాటలు నిజ విశ్వాసి యొక్క హృదయ వాంఛను తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. షోలమితి ఇంకనూ ప్రభువు మందలో చేరలేదు, అందుచేత అడుగుతూ ఉంది కదా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, నాతో చెప్పుము. నీ జతగాండ్ల మంద యొద్దకు నేను ఎందుకు ఉండవలెను అని అంటూ ఉంది. షోలమితి పలికిన ఈ మాటలలో నీ మంద అనే మాట ఎంతో గమనింపదగిన విషయముగా మనకు కనపడుతుంది. నీ మంద అను మాట చాలా ప్రత్యేకమైన మాటగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో అనేకమైన మందలు, అనేక మందల కాపర్లు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ నీ మంద అను పేరు గల మంద ఒక్కటే ఉందన్నట్లుగా ఈ వాక్య భాగంలో ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. అది ఏది అని అంటే ప్రభు మంద. ప్రభు మందే, కానీ ఇంకా వేరే ఏది కూడా లేదు అని చెప్పేసి దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ప్రభు మంద కాని మందలన్నీ కూడా ఆయన జతగాండ్ల మందలేనని చెప్పేసి ప్రభువు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభువు మందలకు, ఆయన జతగాండ్ల మందలకు
ఎంతో భేదం ఉన్నట్లుగా వాక్య భాగాల్లో మనం చూడగలం. ప్రభువును వెంబడించిన అపోస్తలులే యేసు ప్రభువుని మొట్టమొదటి మందగా మనము చూస్తూ ఉన్నాం. అలాగన చూడటమే కాదు కానీ అది చిన్న మందగా మనకు కనబడుతుంది. ప్రభువును కన్నులారా చూచి ఆయనను వెంబడించిన మంద ఏది అనంటే ఆ చిన్న మందే. మందలన్నిటికీ మాదిరి అయిన మంద, ప్రభువు నడిచినట్లే నడిచే మంద, ఆయన జీవించినట్లే జీవించే మంద, ఆయన బోధించినట్లే బోధించిన మంద, ఆయన సహించినట్లే సహించిన మంద, ఆయన ప్రేమించినట్లే ప్రేమించు మంద, ఆయన క్షమించినట్లే శత్రువులను క్షమించే మంద, ఆయన ప్రతి విషయములలో పరమ తండ్రిని ఘనపరిచినట్లు ప్రతి విషయములో ఆయనను ఘనపరచు మంద. ఈ మందకు గొప్ప కాపరి ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మందకు నాయకుడు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కనపడుతూ ఉన్నారు. కనుక సర్వసాధారణంగా నాయకులను ఈ లోకంలో వారిని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రజలను ముందు పెట్టి వారి వెనక మరి సారథ్యము వహిస్తూ ప్రమాదముల నుండి తప్పించుకొనుటకు తలదాచుకుంటూ ఉంటారు. ప్రభు అయితే తన గొర్రెల మందలను మరి గొర్రెలకు మందలుగా మరి కాపు కాస్తూ ఉన్నాడు. కనుక ఆ మందలకు ఆయనే మనకంటే ముందు ఆయన నడుస్తూ ఉంటాడు. ఆ గొర్రెలం ఎవరం అంటే మనమే. మనకంటే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడుస్తూ ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆయన వెళ్ళలేని స్థలాలకు కానీ ఆయన ఉండలేని పరిస్థితుల్లోకి కానీ వాటిని నడిపించడు. ఎందుకనంటే ఏదైనా ఆపద ఉంది అంటే ఆయన అక్కడికి వాటిని నడిపించే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆయన ఎక్కడైతే మంచి స్థితిలో ఉంటాడో అక్కడ మాత్రమే మనలను నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక తన మందను వెంబడించటం అంటే తనకు ముందుగా వెళ్ళే దేవుడు మరి ఆయన ఎటు వెళ్తున్నాడో అటు వెళ్ళేవారే ఆ మందను వెంబడించు మందగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక తన మార్గములను సరళము చేయుటకై మనలను ముందుగా పంపించినా కూడా తీరా మనకంటే ముందుగా ఆయనే వెళ్ళి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పంపించిన స్థలానికి వెళ్ళేసరికి ఆయనే మనకన్నా ముందుగా వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ కొరకు కనిపెడుతూ ఉంటాడు. నా బిడ్డలు వస్తారు, నా బిడ్డలు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక నేను వారికంటే ముందుగా వెళ్ళి వారి కొరకు నేను అక్కడ ఉండాలి అని చెప్పేసి దేవుడు నీకంటే ముందుగా ఆయనే నీ కొరకు కనిపెడుతూ ఉంటున్నట్లుగా మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని తెరిచిన ప్రార్థనకై మనము మోకరించిన మనకన్నా ముందు మన ప్రభువే అక్కడ ఉంటున్నాడని విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని సమయాలు ఒకేలాగా ఉండవు కనుక మన జీవిత యాత్రలో రకరకాల పరిస్థితులు, రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు మరి ఎదురగుతాయి కనుక మరి ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాము కనుక మన జీవితంలో ఎన్నో నిస్పృహలు మనకు ఎదురవుతూ ఉంటాయి కనుక మరి అవన్నీ కూడా మనము ఆ నిరాశ నిస్పృహలు మనను కృంగదీయవచ్చు. కనుక అలాంటి సమయాలలో తండ్రి తన చంటి బిడ్డను చంకబెట్టుకున్నట్లుగా మరి ఆయన మనలను ఎత్తుకుంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ మంద కాపరి తన గొర్రెలను ఎత్తుకొని మరి వెళ్తూ ఉంటాడు. ఏదైనా ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు, ఇలాంటి ఆపదలు కలిగినప్పుడు ఆయనే తన మెడ మీద వాటిని వేసుకుని మరి వాటిని నడిపిస్తూ ఎవరైతే ఇలాంటి నిస్పృహలు మరి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఉంటారో వారిని దేవుడు చంకబెట్టుకొని ఎత్తుకొని తన మెడ మీద వేసుకుని మరి మంద కంటే ముందుగా ఆయన నడుస్తాడని చెప్పేసి దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మరి మన బాధలను తన బాధలని ఆయన ఎంచుకుంటున్నాడు కనుక మన వేదనలు తన వేదనలని, మన కన్నీరు తన కన్నీరని ఎంచి మన భారములను చివరికి మన భారములు మోయటమే కాకుండా చివరకు మనలను కూడా మోయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ వాస్తవాన్ని ఎరిగిన అపోస్తులుడైన పేతురు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అని విశ్వాసులను హెచ్చరిక చేసినట్లుగా 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు మందకాని మందలన్నీ ఆయన జతగాండ్ల మందలే. ఈ మందను మనుషులు
మరి అనేకమైన పేర్లతో పిలువబడిన సంఘాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సంఘములు అనేకమైన ఆచారాలు, పద్ధతులు, కట్టడలు, సిద్ధాంతములు ఇలాంటివన్నీ కలిగి ఉన్న ఆధ్యాత్మిక జీవితమున పతనమైపోయిన సంఘములు. వీరి నాయకులు దేవునిచే పంపబడిన సేవకులు కాదు అని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మందను, ఎవరైతే మందను మేపుతూ ఉన్నారో ఆ మందల యొక్క కాపరిని మనము మరి జాగ్రత్తగా తెలుసుకొని వివేచన కలిగి వారితో మరి మనము మసులుకునేవారిగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే కొందరైతే తమ జీవితములలో ఏదో ఒక దుస్సంఘటన సంభవించిన కారణమున, లేక ఏదో ఉద్యోగము దొరకనందున, లేదో ఉద్యోగము ఊడిపోయినందున, లేకపోతే దేవుని సేవకై మనం బయలుదేరుతూ ఉంటాం. ఎన్నో విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఒక్కొక్క పిల్లలను మనము జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది తల్లిదండ్రులు వీడు 10th తప్పాడయ్యా, దేనికి పనికిరాడు, అందుకని నేను బైబిల్ ట్రైనింగ్ పంపిస్తానని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు ఆ రీతిగా మరి ముందుకు వస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు, కానీ దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక వీరు ఇలాగన మనము మనిష్టానుసారముగా వస్తే దేవుని యొద్ద మనము ఆ ఉపదేశాన్ని మనము పొందుకోలేమని దేవుని యొక్క వర్తమానము మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి తీసుకుని మరి ఇతరులకు అందించే వారిగా ఉండము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఆయన సన్నిధిలో వర్తమానమును పొందినవారు మరి దేవుని యొక్క మాటలు మరి ఆ గొర్రెలకు మంచి ఆహారముగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుచేత వారు ఎంత తలంచినా దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా మనిష్టానుసారముగా మనము వచ్చినట్లయితే ఎంత తలంచినా, ఎంత కృషి చేసినా మరి ఫలితము కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వారి సహవాసంలో విసిగిపోయి మరి ఎంతో విసుగుదలతో అంటుంది కదా షూలమ్మతి, నీ జతగాండ్ల మధ్య యొద్దకు నేను ఎందుకు ఉండాలి అని, నీ మంద నాకు కావాలని, అందులో నేను చేరాలి, అప్పుడే నాకు ఆత్మీయ జీవితమును నేను మరి ఎదగగలను అని చెప్పేసి మరి దేవునితోటి షూలమ్మతి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ మందలు ఎక్కడ ఉన్నావో నా ప్రభువా నాకు తెలుపుము అని విశ్వాసి ప్రార్థిస్తూ ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ప్రియమైన వారులారా, సోదర సహోదరులారా, మనము జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ప్రభు మందలో చేరి ఉన్నావా? మన ప్రభువు తన మందలకు ముందుగా వెళ్ళే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. కనుక వారితో కలిసి పనిచేయువాడు తన గొర్రెలను మోయువాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఆయన నిన్ను మోయటానికి ఇష్టపడతాడని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. వారికి మార్గదర్శి ఆయనే, వారికి స్థలము సిద్ధము చేసి వారి నిమిత్తము త్వరగా రానయ్యున్నవాడు. ఇట్టి మందలో చేరుటకు గాను నీవు ఆయన గొర్రెవు కావాలి అని చెప్పేసి దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనలు 23లో మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెను. భక్తుడైన దావీదు ఈ వాక్య భాగం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా నా కాపరి అని చెప్పగలుగుతూ ఉన్నాడు. మరి నీవు నేను దావీదు వలె యెహోవా నా కాపరిగా ఉన్నాడు, నాకు ఏది లేమి కలుగుదు అని నువ్వు చెప్పగలే పరిస్థితుల్లో నీవు ఉన్నావా? నువ్వు అలాగన గనక ఉండినట్లయితే ఆ మందలో, దేవుని యొక్క మందలో నువ్వు చేరటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ గొర్రెల మందలోనికి నువ్వు రావాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. నువ్వు అటు రీతిగా గనక ఆ మందలో, దేవుని మందలో నువ్వు చేరాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు,
నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, నువ్వెక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అని అంటున్నాడు. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి కనుక ఆ నివాస స్థలములో అక్కడకు వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి దేవుని మందలో చేరి ఉంటారో వారి కొరకు ఒక నివాస స్థలమును ప్రతి ఒక్కరికి ఆయన సిద్ధపాటు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ స్థలములోనికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఎంతగానో నీ కొరకు నా కొరకు నీకంటే ముందుగా ఆయన నడుస్తూ నీకు ఏ అపాయములు కలగకుండా నిన్ను జాగ్రత్తగా బయటకు తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉండే స్థలంలో నీవు ఉండులాగున ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉండే స్థలంలో మనందరము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక మరి నీ హృదయములను కలవరపడనీయకుడి అని అంటున్నాడు. కనుక మనము కలవరం చెందాల్సిన అవసరం లేదు. కానీ మనము ఆయనను నమ్మి విశ్వసించినట్లయితే ఆయన మన కొరకు మరణించిన తర్వాత ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన శిలువ మీద మరి ప్రాణం అర్పించి మరి 3 దినములు సమాధిలో ఉంచబడి పునరుద్ధానుడై తిరిగి లేచి మరి పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. ఎందుకు అనంటే తోమా అడుగుతున్నాడు, ప్రభువా, మరి నువ్వు ఎక్కడుంటావనంటే, మరి నేను తండ్రి యొద్ద ఉంటాను, నువ్వు నాతో మరి ఇవన్నీ సహవాసం చేస్తూ ఉన్నావు కనుక మేము కూడా మరి ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే అంటున్నాడు. కనుక అంటున్నాడు కదా, నేను అక్కడికి కనుక వెళ్ళకపోతే మీకు మార్గం ఎక్కడో మీకు తెలియదు కనుక నేను ఈ భూలోకంలోనికి వచ్చి మరలా పరలోకానికి నేను మార్గాన్ని మీకు తెలియచేయటానికి నేను పరలోకానికి వెళ్తాను. నేను అక్కడ ఉండి మీ కొరకు స్థలములు సిద్ధపాటు చేస్తున్నాను. మీరు ఈ లోకంలో మిమ్మల్ని మీరు సరిచేసుకుని దేవుని సన్నిధిలో ప్రతి విషయమును కూడాను మరి ప్రతి పాపమును మరి ప్రతి దోషమును దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొనినట్లయితే ఆ మార్గము నేను మీకంటే ముందు నేను వెళ్ళాను కదా, ఆ మార్గంలో గుండా మీరు రావటానికి నేను బాట వేశాను కనుక ఆ మార్గం ద్వారా మీరు నా యొద్దకు మరలా వస్తారని తోమాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవం అంటున్నాడు. ఆయనే మనకు పరలోకమునకు వెళ్ళటానికి మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలోనికి నువ్వు వెళ్ళాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆ మార్గంలోనికి రావాలంటే అది చాలా ఇరుకైన మార్గం. ఎందుకంటే ఇరుకైన మార్గము ద్వారా మనం వెళ్ళవలసి ఉన్నది కనుక మరి వెడల్పైన మార్గంలోనికి అనేకులు ప్రవేశిస్తారు, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమందే. ఆయన మార్గము చాలా ఇరుకుగా ఉంటుంది కనుక ఆ ఇరుకు మార్గంలోనికి నువ్వు ప్రవేశించాలి. ఆ మార్గము ద్వారానే నువ్వు ఆయన యొద్దకు వెళ్ళటానికి అవకాశము దొరుకుతుంది. కనుక దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, నేనే మార్గం అని చెబుతూ ఉన్నాడు. కనుక నేను వెళ్ళే దారిలో నుంచే మీరు నా యొద్దకు వస్తారు. అక్కడ మీకు నేను స్థలమును సిద్ధపరుస్తున్నాను. ఈ భూలోకంలో ఉన్నవన్నీ కూడాను నశించిపోతాయి. అక్షయతను మనము ధరించుకోవాలి అని అంటే దేవుని యొద్దకు మనము చేరేవారిగా ఉండాలి, దేవుని మార్గంలో వెళ్ళేవారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక నీవు నేను కోరుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో నుండి మరి దేవుని ద్వారా మనము ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆయన రాజ్య వారసులుగా మనము కావాలనేదే మనము కోరుకోవాలని. ఆ మందలో గనక చేరినట్లయితే నీ మంద ఎచ్చటుంటుందో అని షూలమితి మాట్లాడుతూ ఉంది. ఆయన మందలోనికి మనము వెళ్ళినట్లయితే ఆ మందనంతటికీ ముందుగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన ముందు వెళుతూ ఉన్నాడు. మనము కూడా ఆ మార్గంలో ఆయన వెనకే కనుక వెళ్ళినట్లయితే పరలోక రాజ్యమునకు మనము వారసులుగా ఉండటానికి మరి దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన మార్గంలోనికి మనము వెళ్దాము అనే విషయాన్ని మనందరము కూడా గ్రహించుకోవాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇట్టి మందలో చేరుటకు గాను నువ్వు ఆయన గొర్రెవు కావాలి. ఎప్పుడైతే ఆయన గొర్రెవయ్యి ఆయన మంద
మందలో నువ్వు చేరతావో ఆయన ఎటు వెళ్తున్నాడో నువ్వు అటు వెళ్తావు. ఆయన వెళ్ళింది ఎక్కడికంటే పరలోకానికి మార్గం చూపించడానికి వెళ్ళాడు కనుక ఆయనతో పాటు నువ్వు కూడా పరలోకం వెళ్ళటానికి దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు కనుక నీవు అలాగన వెళ్ళాలి అంటే నీ పాపములను యథార్థముగా ప్రభువు సముఖంలో ఒప్పుకొని క్షమాపణ కొరకై ప్రార్థించవలసిన వారముగా మనకు కనపడుతుంది కనుక అప్పుడు ఆ మంచి గొర్రెల కాపరి నీ పాపములను క్షమించి తన మందలో చేర్చుకొనగలడు కనుక అలాగ నా మందలో చేర్చుకొని ఆ మందకు ముందుగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక ఆయన వెళ్ళే మార్గంలో మనమందరం కూడా వెళ్ళి ఆ పరలోక రాజ్యానికి వారసులముగా అవుతాం. ఆ మందలో చేరుటకే షోలమితి మరి దేవునితోటి మాట్లాడుతూ ఉంది. అయ్యా, నీ జతగాండ్ల మందలతో నేను విసిగిపోయాను, నేనైతే ఇక్కడ ఉండను, కానీ నీ మందను ఎక్కడ మేపుతున్నావో అక్కడకు నాకు మరి చూపించమని చెప్పేసి యేసు ప్రభుని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా ఆ మంచి మంద కాపరి అయిన ఆ దేవుని దగ్గరకు గనక మనం వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన మనకంటే ముందుగా వెళుతూ నిన్ను వెనక ఉంచి ఆయన ఏది వచ్చినా కూడా ఆయన మీద భారం మోపుకొని నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి వారసుడిగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆ మందలో మనందరము కూడా చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఇట్టి కృపను బట్టి నీ కొందనాలయ్యా. నీ మందలో చేరేవారిగా మమ్మల్ని చేయండి. నీ మంద కొరకు నాయన కనిపెట్టుకునే వారుగా, నీ మంద ఎక్కడ ఉంటుందో అక్కడకు నాయన మేము తెలుసుకునే వారిలాగా సహాయం దయచేయండి. షోలమితి మాట్లాడుతుందయ్యా, జతగాండ్ల మంద యొద్ద విసిగి ఉన్నాను, నీ మందలోనికి నేను చేరాలని ఆశపడుతున్నానని షోలమితి ఆశపడుతున్నదయ్యా. మేము కూడా మీ మందలో చేరుటకు నాయన ఆశపడుతూ ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అయ్యా, మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ అయ్యా, నీ మందలో చేరి నాయన నీ మార్గములో మాకంటే ముందుగా మీరు వెళుతున్నారు కనుక ఆ మార్గములో నడిచిన ఆయన మేము పరలోక రాజ్య వారసులుగా వెళ్ళుటకు కావలసిన కృపను మీరు దయచేయమని, మా సమస్త పాపములు మన్నించి నీ రాజ్య వారసులుగా మమ్మలను ప్రభువా అయ్యా నీ మార్గము గుండా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.